బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొంతం దిలీప్ ను నిర్మల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత పోస్టులు పెట్టారన్న ఫిర్యాదుతో కేసులు నమోదయ్యాయి. ఇటీవల కొంతం దిలీప్ అమెరికా వెళ్లడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అమెరికా నుంచి తిరిగి వస్తున్న దిలీప్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేశారు. జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అక్రమరిస్తున్నారు. జై తెలంగాణ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ ను నిర్మల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత పోస్టులు పెట్టారన్న ఫిర్యాదుతో కేసులు నమోదయ్యాయి. ఇటీవల కొనతం దిలీప్ అమెరికా వెళ్లడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అమెరికా నుంచి తిరిగి వస్తున్న దిలీప్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేశారు. రైట్, ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మాంతయ్య సిద్ధంగా ఉన్నారు. మాంతయ్య, శంకరి కొంతం దిలీప్ బీఆర్ఎస్ సోషల్ మీడియా సంబంధించి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని పోస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా వారిని విమర్శిస్తూ అనుచిత పోస్టులు పెట్టారని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న అమెరికా నుంచి తిరిగి వస్తున్న దిలీప్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని అదుపులో తీసుకుని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తారు. ఉదయం నుంచి కూడా ఆయన విచారణ కొనసాగుతుంది. ఎందుకు ఏ ఉద్దేశంతో పెట్టావు, ఎందుకు ఇలాంటి పోస్టులు పెట్టాల్సి వచ్చిన కోణంలో విచారణ కొనసాగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కూడా పోలీసులు చేరుకుని నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు వేధింపులకు గురి చేస్తుంది కొంత దిలీప్ ను. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఇదే విధంగా కేసులు ఆయనపై నమోదు చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను, వ్యక్తి భావప్రకటన స్వేచ్ఛను కూడా అణిచివేస్తుందని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు కొంత దిలీప్ సంబంధించి కూడా ఆయన పోస్టులు ఎక్కడి నుంచి పెట్టారో దానికి సంబంధించిన హ్యాండ్లింగ్స్ ఎక్కడ ఉన్నాయన్న కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా పథకం ప్రకారం ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే కుట్ర కొనసాగుతుంది. ఆ కుట్రలో భాగంగానే దిలీప్ పనిచేసినట్టు కొంత ప్రాథమిక సమాచారంలో విచారణ తేలిందని పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ విచారణ అనంతరం ఆయన కోర్టులకు రిమాండ్ కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉంది. యాంకరి రైట్ మాంతయ్య. జై తెలంగాణ